రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని విస్తృతపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో ప్రభుత్వం ఇంటింటికెళ్లి మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? మీకున్న సమస్యలేంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉండి ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన, విద్యార్హత కలిగిన వారికి వర్క్ ఫ్రం హోం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంగళవారం నుంచి సర్వే చేపట్టింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సచివాలయాల సిబ్బంది వెళ్లి వారి వివరాలు సేకరిస్తున్నారు. వచ్చే నెల 10 నాటికి ఈ సర్వే పూర్తి చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేయనుంది. వివిధ సంస్థల ద్వారా ప్రస్తుతం ఇళ్ల నుంచి పనిచేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రాండ్ కనెక్టివిటీ, దాని స్పీడ్, విధి నిర్వహణకు గదుల కొరత పలు ఈ సర్వేలో గుర్తించనున్నారు. ఇంకా తగిన విద్యార్హత కలిగిన వారు ఐటీఈఎస్ ఇతర అనుబంధ సంస్థలు పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారా అనేది కూడా తెలుసుకోబోతున్నారు. అయితే వారికి ఇంటి నుంచే పనిచేయడానికి ఎలాంటి సదుపాయాలు కావాలి, వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు ప్రైవేటు భవనాలు అందుబాటులో ఉన్నాయా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది వర్క్ ఫ్రం హోం చేసేందుకు సుముఖంగా ఉంటే అలాంటి చోట ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వాటిలో 20 నుంచి 25 మంది వరకు పనిచేసేలా సదుపాయాలు కల్పిస్తోంది. సర్వే పూర్తయ్యాక వివిధ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తోంది.